ఉండదు. మనిషి చస్తే రూపాయి కూడా పనికిరాంది ఈ దేహం. ఏది ఓ 2 రోజులు ఉంచుకోమని చూద్దాం ఎవరినైనా. మనం చచ్చిన తర్వాత నా కుటుంబం అనుకోండి, నేను చనిపోయాను అనుకోండి, ఓ 2 రోజులు ఉంచుకుంటారా బెడ్రూమ్లో? చచ్చిన మరుక్షణం ఎక్కడ పెడతారు? బయట పెడతారు, బెడ్రూమ్లో పెడతారు. నన్ను ఇన్ని రోజులు రాజు బెడ్రూమ్లో పడుకునేవాడు, ఇప్పుడు రోడ్డు మీద పడుకోబెడితే ఏం బాగుంటుంది? ఎప్పుడు రాజుకి అలవాటు లేదు, బెడ్రూమ్లో 2 రోజులు పడుకోబెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి కప్పెడదాంలే అంటారా? లేదు. చచ్చిన మరుక్షణం బయట పెట్టాలి. అది మన విలువ. ఎవరు? కుటుంబస్తులే, మన బంధువులే. ఎక్కడ పెడతారు? రోడ్డు మీద. నీ విలువ ఎక్కడో తెలుసా? చస్తే రోడ్డు మీద. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చినా కూడా నీ చావుకు విలువ రావాలంటే, నీ చావుకు విలువ రావాలంటే ముందు నన్ను వెంబడించు. ఒక విత్తనం బ్రతుకున్నప్పుడు కాదు దాని విలువ, చస్తే విలువ వస్తుందని చెప్పాడు. మనం చస్తే విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తునందు భక్తితో బ్రతికితే. విశ్వసించండి, ఈరోజు చెప్తున్నాను, విశ్వసించండి.